యా పంచవటి అండ్ సాయిలక్ష్మి కాలనీ రెసిడెంట్స్, మణికొండ మున్సిపాలిటీ. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో, ప్రాణంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి వారందరి తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, బర్త్డే వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక్క లైన్ చెప్పి క్లోజ్ చేస్తాను. జనరల్గా అందరము కలలు కంటూ ఉంటాము, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కలలు కంటూ ఉంటారు. కానీ ఆయన కనేటువంటి కలలో ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలాంటి ఫలితాలు ఉండాలి అనేటువంటి కలలు కని ఉదయం 5:30కే నిద్రలెగిసి అక్కడ నుంచి వాటిని సాధించటం కోసం రాత్రి 1 గంట వరకు పనిచేస్తారు. మళ్ళీ రాత్రి కళ్ళగంటారు, మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ పని మొదలు పెడతారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతకంటే ఇంకా ఏమీ చెప్పలేం. నాకు ఆయన మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో, ఆయన ఒక గురువర్యులుగా భావిస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి రావాలని, వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చి తెలియచేయాలని చెప్పని భావించాను. చాలామందికి మనసులో ప్రేమ ఉంటుంది ఆయన మీద. వారందరూ కూడా అలాగే ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరు చెప్పాలి అంటేనే కొంచెం ముందు భయం ఉంటుంది, నందమూరి అని. ఆ భయంతోనే చెప్తున్నాం. నందమూరి రామకృష్ణ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు, సోదరులు, ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారికి, అట్లాగే నరసింహులు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, అట్లాగే మా నర్సిరెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్, మా అందరికీ కూడా ఒక డైనమిక్ లీడర్ అయినటువంటి మా బండ్ల గణేష్ గారికి, శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, అట్లాగే ప్రసాద్ గారికి, రాజేష్ గారికి, వారందరితో పాటు రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా సిస్టర్ తేజస్విని గారికి, అట్లాగే నేషనల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాయిస్ని అత్యంత బలంగా వినిపిస్తున్నటువంటి మా ఆప్తులు జ్యోత్స్న గారికి, వారితో పాటు ఉన్నటువంటి మేడం పేరు మేడం లావణ్య గారికి, అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముప్పా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆలపాటి పూర్ణచంద్రరావు గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఆలపాటి పూర్ణచంద్రరావు గారు 75 నేను చెప్పినటువంటి వాటికంటే మీరు రాసినటువంటి చాలా బాగున్నాయి. నిజంగా ఈ పుస్తకం తీసుకొని ఒక్కసారి అందరూ చదవగలరని కోరుతున్నాను. వారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. నిజంగా జర్నలిస్టులు చేయాల్సిన పని ఆయన చేశారు. నిజంగా మిమ్మల్ని ప్రౌడ్గా అభినందిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో వీరిద్దరి చేతుల మీదుగా మా మాటల మాంత్రికుడు వంశీకృష్ణ గారికి మెమెంటోని అందచేయవలసిందిగా కోరుకుంటున్నాము. సిబిఎన్ బర్త్డే ఆర్గనైజేషన్ కమిటీ, పంచవటి అండ్ సాయి లక్ష్మి కాలనీ టీం తరపు నుంచి సో మనందరం ఎప్పుడని చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మే
జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు ఈ పంచవటి కాలనీ మిత్రులందరూ ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీ అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకి విచ్చేసిన మిత్రులకి మహిళామ తల్లులకు అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. అందరూ చెప్పారు, ఇక్కడ చెప్పి మిమ్మల్ని విసిగించేదేం లేదు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్ర దర్శనం ఆలపాటి పూర్ణచంద్రరావు గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా దీంట్లో కలిపిన ఈ మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నాకు ఈ పంచవటి కాలనీకి అవినాభావ సంబంధం ఉంది. అది చెబుదామని మాత్రమే నేను వచ్చాను, లేకపోతే ఈరోజు మాట్లాడేవాడిని కూడా కాదు. ఎందుకంటే ఈ పంచవటి కాలనీని మొట్టమొదట ఏర్పాటు చేసింది ముప్ప వెంకీ చౌదరి గారు, ముప్ప భాస్కరరావు గారు, నారాయణ అప్పారావు గారు ముగ్గురు కలిసి ఈ కాలనీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రారంభం నుంచి ఇది పూర్తయ్యేంత వరకు ఎక్కువ పర్యాయాలు నేను ఇక్కడ రావడం కూడా జరిగింది. వాళ్ళ బంధువును కాబట్టి నేను ఇక్కడ మన చౌదరి గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఎదురుగా ఉన్న ప్రసాద్ గారు కావచ్చు, మా ముప్ప శ్రీనివాసరావు గారు కావచ్చు, మిగిలిన మిత్రులందరూ కిలారి సురేష్ గారు కావచ్చు, మిత్రులందరూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు. మా నాయుడు గారు ఉన్నారు, ఒంగోలు నాయుడు గారు, ఇందాకే మా వాళ్ళకి పరిచయం చేశాను, ఒంగోలు జిల్లా ఉగ్రవాది అని. సహజంగా వార్తలు చూడంలోనే ముందు ఫోన్ చేస్తాడు, మీరు అలా ఎందుకు మాట్లాడారు, ఇలా ఎందుకు మాట్లాడారు, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు లాగా నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు, అప్పసాన్ రాజేష్ గారు లాగా నువ్వెందుకు వివరణ ఇవ్వటం లేదు, కొంచెం ఆవేశం తగ్గించుకో. ఇది ఆయన దగ్గర నుంచి నాకు వచ్చే మొట్టమొదటి ఫోను. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇందానే చెప్పారు, వాళ్ళ గురించి వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాలనీతో నాకున్న అనుభవాన్ని పంచుకోవడానికి మాత్రం మీ దగ్గరకు వచ్చాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎప్పుడు నవ యువకుడే నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో 100 మెట్లు అలాయిలుగా ఎక్కగలుగుతాడు, అలుపు సలుపు లేకుండా. ప్రచార వాహనం మీద పక్క వాళ్ళ సహాయం లేకుండా ప్రచార వాహనం మీద ఎక్కుతాడు, భాషా బట్టలు వేసుకొని కూర్చుంటాడు, 8 గంటల సేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రసంగిస్తాడు. ఎందుకు ఆయన అలా ఉన్నాడు మనందరం కూడా తెలుసుకొని కనీసం అందుట్లో 10వ వంతైన ఆచరణ చేస్తే మనకు కూడా ఆరోగ్యం, దేశం మీద ప్రేమ, పక్క వాళ్ళ మీద ప్రేమ,
మంచి చేయాలనే తలంపు మనకు కూడా కలుగుతుందని సవినయంగా మనవి చేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బీడా రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. టైం కంటే ముందే ఇచ్చేస్తా. అందరికీ నమస్కారం. ఈనాటి మనందరి